ఈరోజు ఎల్లిపాయతోని పప్పన్నం చేస్తున్నా. ఒక పావుసేరు బియ్యం తీసుకున్నా, అర్ధ పావు కందిపప్పు తీసుకున్నా, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసి కట్ చేసి పెట్టుకున్నా. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం ఏమి ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఏం లేనప్పుడు కూరగాయలు గిన ఏమి ఉండవు కదా ఒక్కొక్కసారి ఇంట్లో, అప్పుడైతే చేసుకోవడానికి ఇంట్లో ఒక ఎల్లిగడ్డ ఉంటే సరిపోతుంది. మనకి చాలా టేస్ట్ ఉంటుంది, మంచిది కూడా. ఎల్లిపాయ ఒంటికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పప్పు బియ్యం కలిపి నానబెట్టుకున్నా. కడిగి మంచిగా 2 సార్లు కడుక్కోవాలి, కడిగి నానబెట్టుకోవాలి. ఇట్లా పప్పు కందిపప్పు బియ్యం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఒక అటిక పెట్టుకున్నా, పోపు చేసుకోవాలి. అటిక వేడెక్కింది. ఇప్పుడు మంచి నూనె పోస్తున్నా, పల్లి నూనె. ఇది కట్టెగానుగల పట్టించిన పల్లి నూనె 2 స్పూన్లు వేస్తున్నా. నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు వేసుకుందాం. నూనె వేడెక్కింది, కొంచెం జీలకర్ర వేస్తున్నా. 3 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు మంచిగా వేగాలి నూనెలో. పచ్చిమిరపకాయలు మంచిగా వేగినాయి. కరివేపాకు వేస్తున్నా. ఇప్పుడే చెట్టు నుంచి తీసుకొచ్చిన కరివేపాకు. ఇంతే, ఇంకా ఇందులో వేరే ఏం అవసరం లేదు. ఇంకా పోపులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా అవసరం లేదు. ఇంకా బియ్యానికి తగినట్టు నీళ్ళు పోసుకోవాలి. 1కి 2 పోస్తున్నా నేను నీళ్ళు. 1కి 2 నీళ్ళు పోసుకుంటే అన్నం మంచిగా అవుతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసరి మసిలిన తర్వాత పప్పు బియ్యం, నానబెట్టిన పప్పు బియ్యం వేద్దాం. వేసరి మసులుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పు బియ్యం వేద్దాం ఇందులో. వేసట్లా నానిన పప్పు బియ్యం వేసట్లు వేస్తున్నా. పప్పు బియ్యం వేసట్లు వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఈ ఎసరు మసలేసరికి ఎల్లిగడ్డని ఒలిచి పెట్టుకుంటా. పాయలు. అన్నం ఉడుకుతుందేమో చూద్దాం. అన్నం ఉడుకుతుంది మంచిగా. ఒకసారి కలుపుకోవాలి. ఎల్లిపాయల పప్పు అన్నం అన్నది ఇంకా ఎల్లిపాయలు వేసలేదు. ఎల్లిపాయలు అన్నం మొత్తం అయిపోతుంది అని అనుకుంటారా? వేస్తాగండి. కొద్దిగా కొంచెం నీరు గుంజుకున్నాక ఎల్లిపాయలు వేసుకోవాలి ఇందులో. అన్నం మొత్తం దగ్గరికి అవుతుంది. ఇప్పుడు వేసుకోవాలి ఇంకా వెల్లుల్లిపాయలు. మంచిగా ఒలిచిపెట్టిన వెల్లుల్లిపాయలు ఇవి. ఒక గడ్డ మొత్తం పడుతుంది. 1/2 కేజీ బియ్యానికి ఒక గడ్డ వేసుకోవాలి. అట్లయితేనే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఎల్లిపాయలన్నీ వేసి కలుపుకోవాలి. తింటుంటే ఆ ఎల్లిపాయలు తగిలి మంచిగా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటాయి ఆ ఎల్లిపాయలు ఈ అన్నం వల్ల ఉడికి మంచిగా. ఇప్పుడు స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకొని హైలో ఒక 2 నిమిషాలు అట్లా ఉంచుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మంచిగా దమ్ అవుతుంది. ఇంకా కుండ వేడికి అన్నం మంచిగా దమ్ అవుతుంది. ఇంకా స్టవ్ హైలో పెట్టి 2 నిమిషాలు అయింది. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా. ఒక పావు గంట దాకా దీని కుండను కదిలియొద్దు. ఇంకా మంచిగా అట్లనే ఉమ్మగిల్లనియాలి. ఎల్లిపాయల పప్పన రెడీ అయింది. ఎట్లుందో చూద్దాం. ఇదిగో చూడండి ఎంత మంచిగా అయిందో. వేడిగా వెల్లుల్లిపాయల పప్పన రెడీ అయింది. వెల్లుల్లిపాయ కనిపిస్తుందా ఎంత మంచిగా ఉడికిందో?